పూరా లోకల్. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మనం ఘనంగా జరుపుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిజాంపేటలో ఇక్కడ అధ్యక్షుడు భిక్షపతి గారు, దాసి నాగరాజు గారు, అట్లాగే ఇక్కడ కార్యకర్తలు అందరూ వచ్చి ఇవాళ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి నిజంగానే ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊరు వాడ అన్ని చోట్ల కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. వారికి తగిన గౌరవం ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఇవాళ మనం చూసాం వారి పేరు మీద ఏదైతే పంచతీర్థ్ అనేది ఉందో, అంటే వారు జన్మించిన స్థలం, చదివిన స్థలం, తర్వాత వారు ఎక్కడైతే చదివారో, తర్వాత వారు ఎక్కడైతే మరణించారో దాన్ని, వారు నివసించిన స్థలం, ఇట్లా 5 ప్రదేశాలని పంచతీర్థగా వారు అభివృద్ధి చేసి ప్రజల సందర్శనార్థం వారు వాటిని డెవలప్ చేయటం జరిగింది. అట్లాగే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారి ఫోటో ఏదైతే ఉందో పార్లమెంట్ హాల్లో పెట్టడం కానివ్వండి, అప్పుడే వారికి భారతరత్న ఇవ్వటం కానీ, ఇలా అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన అవసరం ఇవాళ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది అనేది. అందుకని ఇవాళ ఏ రోజైతే ఇవాళ మన రాజ్యాంగాన్ని ఆమోదం పొందిందో నవంబర్ 26న దాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవటం, అట్లాగే దాన్ని ఒక పెద్ద ఉత్సవం లాగా జరుపుకోవటం, ఆ విలువలు అందరూ కాపాడాలని చెప్పి ఇవాళ అంబేద్కర్ గారు ఏదైతే ఒక దారి చూపించారో ఆ దారిలో నిజంగా నడిచేది భారతీయ జనతా పార్టీ. సో ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా ఊరు వాడ దీన్ని ఒక ఉత్సవం లాగా, ఈ వారం అంతా కూడా అంబేద్కర్ జయంతి గారు ఉత్సవాల్లాగా జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారి ఒక గొప్పతనం, వారు చేసింది ఏంటి, వారి ఒక ఆలోచనలు ఏంటి, వారు ఏమేమి ప్రవేశపెడదాం అనుకున్నారో దాన్ని, వారి రాజ్యాంగ స్ఫూర్తిని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది. జై భీమ్, అంబేద్కర్ గారి ఆశయాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంగతి మీకు తెలిసిందే. గతంలో అంబేద్కర్ గారు నుంచున్నప్పుడు కూడా వారిని 2 సార్లు ఎలక్షన్లో ఓడించడం, వారు మనస్తాపం చెంది, అంటే వారు ప్రవేశపెట్టిన బిల్లులను కూడా, వారు సూచించిన బిల్లులు కూడా ఆ రోజు అప్పుడు ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు వారు దాన్ని వ్యతిరేకించడం, దానికి వారు మనస్తాపం చెంది వారు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా వారికి ఏ రోజు కూడా గెలిపించుకునేటట్టుగా ప్రయత్నం చేయకుండా ఓడించే ప్రయత్నం చేశారు. అట్లాగే నిజంగానే వారు అంబేద్కర్ గారిని గౌరవించుంటే ఎందుకు భారతరత్న వారు ఇవ్వలేదో మీరు చెప్పండి. బతుకున్నప్పుడు వాళ్ళ నాయకులకి ఇచ్చుకున్నారు, కానీ ఒక మహనీయుడు, మేధావి అయిన అంబేద్కర్ గారికి మన రాజ్యాంగ నిర్మాత, దాంట్లో చైర్మన్ అయిన అలాంటి వ్యక్తికి కూడా వారు భారతరత్న ఇవ్వలేదు. అట్లాగే ఏ రోజు కూడా వారిని గౌరవించిన ఇది మనకు కనపడలేదు. ఎవరైతే వారిని ఓడించారో అటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు తప్ప వీరిని గెలిపించుకోలేదు. గెలిపించుకోకుండా తర్వాత ఓడించిన వాళ్ళకి వాళ్ళు అవార్డులు ఇచ్చారు తప్ప ఇవాళ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాల, పార్లమెంట్లో ఒక ఫోటో కూడా పెట్టలేని పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ నాయకులు. ఇవన్నీ కూడా దేశంలో ప్రజలందరూ చూస్తున్నారు. సో అందుకని కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఏదో ఒక రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని మొత్తం తిరిగినంత మాత్రాన వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఎట్లా తూట్లు పొడిచారో ప్రజలందరికీ తెలుసు. ఎమర్జెన్సీని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూల్చి ఏ రకంగా అవమానించారో మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ రాజ్యాంగాన్ని పాటించడం కానీ, రాజ్యాంగాన్ని గౌరవించడం కానీ, అంబేద్కర్ గారిని గౌరవించడం కానీ ఇది చేసింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారి పథకం ఇవాళ ఎస్సీలని ఓటు బ్యాంక్ గా వాడుకుంది ఎవరో అందరికీ తెలిసిన విషయం. అలాంటి ఎస్సీ వర్గీకరణ గురించి కూడా నరేంద్ర మోదీ గారు ఇవాళ కట్టుబడి ఉండటం, ఇవాళ ఇక్కడికి తెలంగాణ రావటం, ఆ రోజు మందకృష్ణ మాదిగ గారి సమక్షంలో ఏదైతే ఒక భారీ బహిరంగ సభ జరిగిందో దానికి కట్టుబడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది నరేంద్ర మోదీ గారు అనేది గుర్తుంచుకోవాలి. కేంద్రంలో ఎంత మంత్రులు ఇవాళ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు కేంద్రంలో ఉన్నారో మీకు తెలుసు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎస్సీలకి వారు ఇవాళ స్థానం కల్పించారో కూడా మీరు ఆలోచించుకుంటే ఎవరికి గౌరవిస్తున్నారో మనకు అర్థమవుతుంది.